వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కంచె చేను వేసినట్లు సమాజాన్ని రక్షించాల్సిన కాకీలే భక్షకులుగా మారితే సామాన్యుడికి దిక్కెవరు? న్యాయం చేయాల్సిన స్టేషనే మృత్యుకూపంగా మారితే ఇంకెవరికి చెప్పుకోవాలి? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అసలేం జరిగింది? సాయి కృష్ణ ప్రాణాలు లాకప్లోనే ఎలా గాల్లో కలిసిపోయాయి? డెడ్ బాడీ లేకుండా, సీసీ ఫుటేజ్ లేకుండా పక్కా ప్లాన్తో సాక్ష్యాలను ఎలా మాయం చేశారు? సిట్ రిమాండ్ రిపోర్ట్ బయటపెట్టిన సంచలన నిజాలేంటి? లాకప్ డెత్ కానరాని మార్పేంటో ఈ స్టోరీలో చూద్దాం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి కృష్ణ కస్టడీలోనే కన్నుమూసినట్టు సిట్ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం పోలీస్ వ్యవస్థలోని డార్క్ సైడ్ ని కళ్లకడుతోంది. సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడి సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన కాకిలే భక్షకులుగా మారుతున్నారనే తీవ్రమైన విమర్శలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే పౌర సమాజం ఎవరికి చెప్పుకోవాలనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. లాకప్ డెత్స్ అనేవి సిస్టంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా నీరుగారుస్తాయో ఈ ఘటన స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ కేసులో అత్యంత విస్మయానికి గురిచేస్తున్న అంశం సాక్ష్యాల మాయం. నిందితుడి ప్రాణాలు గాల్లో కలవడమే కాకుండా కనీసం డెడ్ బాడీ కూడా దొరక్కుండా చేశారనే ఆరోపణలు వింటుంటే ఇదెంత పకడ్బందీగా జరిగిన వ్యవహారమో అర్థమవుతోంది. మృతదేహం దొరక్కపోయినా, సీసీ ఫుటేజ్ లేకపోయినా లభ్యమైన సాక్ష్యాలతో సాయికృష్ణ కస్టడీలోనే మరణించాడని సిట్ నిర్ధారించడం కేసు తీవ్రతను పెంచుతోంది. దాదాపు 17 మందిని సాక్షులుగా చేర్చడం ద్వారా పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారో తెలుస్తోంది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో పెద్ద తప్పు చేయడం చట్టం దృష్టిలో ఎంత తీవ్రమైన నేరమో విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పోలీసుల ప్రథమ కర్తవ్యం నేరాల్ని అరికట్టడం, నిందితుల్ని కోర్టులో నిలబెట్టడం. నాన్ బెయిలబుల్ వారెంట్లున్నాయనే నెపంతో టాస్క్ ఫోర్స్ సాయంతో మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మే 6వ తేదీ ఉదయం కృష్ణలంక స్టేషన్ సెంట్రీకి అప్పగించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లోగా ఏ వ్యక్తినైనా కోర్టు ముందు హాజరుపరచాలి. కానీ సీఐ నాగరాజు అతన్ని అక్రమంగా నిర్బంధించి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో షార్ట్ కట్స్ వెతుకుతూ ప్రొసీజర్ని పక్కకు పెట్టి లాకప్ డెత్ల వైపు దారితీయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈ దుందుడుకు వైఖరి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చ. విచారణ ముసుగులో థర్డ్ డిగ్రీని మితిమీరి ప్రయోగించడం ఎంతటి ప్రాణాంతకమో సాయికృష్ణ ఘటనే రుజువు చేస్తోంది. మే మొదటి వారంలోనే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వెళ్లారు. లాకప్లో తీవ్ర గాయాలతో ఉన్న కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇంటికి పంపాలని వేడుకున్నారు. కానీ సీఐ నాగరాజు వారిని దుర్భాషలాడి పంపించేయడం అతనిలోని అధికార అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పవరుందనే గర్వంతో విచక్షణ కోల్పోవడం అధికారుల పాలిట తీవ్రమైన గ్రహపాటుగా మారుతోందని విశ్లేషిస్తున్నారు. చట్ట ప్రకారమే విచారించాలి తప్ప పోలీసుల దెబ్బలకే ప్రాణాలు పోయేలా చేయడం అమానుషం అనే చేదు నిజాన్ని గ్రహించాల్సిందే. విచారణ ముసుగులో కాకీలు ఎంతటి కిరాతకానికి ఒడిగట్టారో చూశారుగా. అధికార అహంకారంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాదు, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అసలు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు మాయమైంది? ఒక ఎస్ఐ ఇచ్చిన సాక్ష్యం ఈ కేసును ఎలా మలుపు తిప్పింది? ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. కస్టోడియల్ టార్చర్ల విషయంలో సుప్రీంకోర్టు సహా దేశంలోని పలు అత్యున్నత న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉన్నాయి. లాకప్ డెత్ అయితే కోర్టులు ఏమాత్రం ఉపేక్షించవని తెలిసినా కొందరు అధికారులు తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇటీవలే తమిళనాడులోని మదురై కోర్టు ఒక లాకప్ డెత్ కేసులో ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంతటి కఠినమైన జడ్జిమెంట్స్ వస్తున్నా కొందరిలో ఏమాత్రం భయం కలగకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే బేసిక్ రూల్ని మర్చిపోయి కోర్టుల్ని బైపాస్ చేయాలని చూడటం వ్యవస్థాగత వైఫల్యాలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది.
కృష్ణలంక ఘటనలో విస్మయపరుస్తున్న మరో కోణం సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్. మే 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు స్టేషన్ లోపల బయట ఉన్న దృశ్యాల్ని ఉద్దేశపూర్వకంగా తుడిచివేశారు. ఫోరెన్సిక్ నిపుణులు డీవీఆర్లను సీజ్ చేసినప్పుడు ఈ ట్యాంపరింగ్ వెలుగు చూసింది. మే 8వ తేదీన ఫ్లిప్కార్ట్ డెలివరీ తీసుకునేందుకు వెళ్లినప్పుడు సాయికృష్ణను అక్కడే చూశానని ఓ ఎస్ఐ సాక్ష్యం ఇవ్వడం ఈ కేసులో కీలకంగా మారింది. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో సాక్ష్యాల్ని మాయం చేయడం పోలీసులకే చెల్లిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఫుటేజ్ మాయం చేయడం రేపటి రోజున తుపాకులు వంటి ఆయుధాలు కూడా మాయం చేసే ప్రమాదకర ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి డెడ్ బాడీ మాయమై సాక్ష్యాలన్నీ కనుమరుగయ్యాయంటే అది కేవలం కింది స్థాయి అధికారుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందా అనేది మరో పెద్ద ప్రశ్న. సాయికృష్ణ మిస్సింగ్ దగ్గర నుంచి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ వరకు జరిగిన ప్రతి పరిణామం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండానే జరిగిపోయి ఉంటుందా అని పౌర సమాజం అనుమానిస్తోంది. హయ్యర్ అఫీషియల్స్ అండదండలు లేదా కనీస సమాచారం లేకుండా ఇంతటి విధ్వంసం జరగడం అసాధ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కింది స్థాయి అధికారుల్ని బలిపశువుల్ని చేసి అసలు సూత్రధారులు తెరవెనుక దాక్కున్నారా అనే కోణంలో కూడా సిట్ లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన మరో అంశం నిందితుడిగా ఉన్న సీఐకి మద్దతుగా ధర్నాలు చేయడం, తెర వెనుక సెటిల్మెంట్ల కోసం ప్రయత్నించడం. సాయికృష్ణ మరణాన్ని దాచిపెట్టేందుకు నాగరాజు తన అనుచరుల ద్వారా బాధిత కుటుంబానికి మధ్యవర్తుల్ని పంపి రాజీకి తీవ్ర ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు విస్మయపరుస్తున్నాయి. ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయనే తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు, చట్టపరమైన విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పొలిటికల్ జిమ్మిక్కులు చేయడం వెనుక ఉద్దేశమేంటో అర్థమవుతూనే ఉంది. తప్పు చేసిన వారికి వత్తాసు పలకడం, సాక్ష్యాలను మేనేజ్ చేయాలని చూడటం సమాజానికి తప్పుడు మెసేజ్ ఇస్తుందని సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడు మిస్ అయితే సిస్టమ్ అంతా అలర్ట్ అవుతుంది. అలాంటిది ఒక డెడ్ బాడీ మాయమైతే పై అధికారులకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందా? తెర వెనుక నిందితులను కాపాడేందుకు రాజీ యత్నాలు ఎవరు చేస్తున్నారు? కన్న కొడుకు ఆచూకీ కోసం ఆ తల్లి హైకోర్టు మెట్లు ఎక్కి చేసిన న్యాయ పోరాటం పోలీసుల డార్క్ సైడ్ను ఎలా బయటపెట్టింది? మిగతా కథనంలో ఇప్పుడు చూద్దాం. కొందరు అధికారులు విచక్షణ కోల్పోయి చట్టం గీసిన గీతను దాటి ప్రవర్తించడం వల్ల డిపార్ట్మెంట్లో ఎంతో సిన్సియర్గా పనిచేసే ఇతర పోలీస్ అధికారుల మనోధైర్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అహర్నిశలు కష్టపడి డ్యూటీ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న నిజాయితీపరులకు ఇలాంటి ఘటనలు ఒక చేదు గుళిక లాంటిదనే అనడంలో సందేహం లేదు. వ్యక్తులు చేసే తప్పుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు రావడం, ప్రజల దృష్టిలో పోలీసులంటేనే ఒక నెగటివ్ ఇమేజ్ ఏర్పడటం ఎంతో బాధాకరం. డిపార్ట్మెంట్లో పేరుకుపోయిన ఇలాంటి బ్లాక్ షిప్స్ వల్లే గుడ్ కాప్స్ సైతం ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్ అంతర్గత ప్రక్షాళన చేపట్టాలి. కొడుకు ఆచూకీ కోసం తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాయి. సాక్షాత్తు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించే ప్రయత్నం జరగడం పోలీస్ వ్యవస్థ దుందుడుకు వైఖరికి పరాకాష్ట. సాయికృష్ణ ఆచూకీ తనకు తెలీదని మార్కాపురంలో అరెస్ట్ చేసిన విషయాన్ని దాచిపెట్టి సీఐ నాగరాజు హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారు. జూన్ 15లోగా నిందితుణ్ణి హాజరుపరచాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సమాజం, మానవ హక్కుల సంఘాలు కేవలం ప్రేక్షక పాత్ర వహించడానికి వీల్లేదు. పోలీసుల అకృత్యాలపై బాధితులకు అండగా నిలబడి న్యాయ పోరాటం చేయడం ద్వారానే సమాజంలో కాస్తైనా మార్పు తీసుకురాగలం. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని మార్గదర్శకాలు వచ్చినా వ్యవస్థలో సమూలమైన రిఫార్మ్స్ రానంతవరకు ఈ కస్టోడియల్ డెత్స్ పరంపరకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం. పోలీసులకు చట్టం పట్ల, ప్రజల పట్ల సరైన అకౌంటబిలిటీ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ప్రజల్లో అపోహలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో ట్రాన్స్పరెన్సీ పెరగాలి. విచారణ ప్రక్రియ అంతా సైంటిఫిక్ పద్ధతిలో జరగాలి. పాతకాలపు 3rd డిగ్రీ ట్రీట్మెంట్లకు స్వస్తి పలికి ఆధునిక ఇంటరాగేషన్ టెక్నిక్స్ను అడాప్ట్ చేసుకోవాలి. తప్పు చేస్తే ఎంక్వైరీలు, సస్పెన్షన్లు మాత్రమే కాకుండా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే స్థాయికి యాక్షన్ ఉంటే తప్ప ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో వణుకు పుట్టదు.
తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా చట్టం ముందు తల వంచాల్సిందే అనడానికి సాయి కృష్ణ కేసు విచారణనే ఒక ఉదాహరణ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో కోర్టు హాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని అభియోగాలు రుజువైతే నిందితులకు ఎలాంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ లాకప్ డెత్ ఎపిసోడ్పై పౌర సమాజం ఏమంటోంది? ముగింపులో చూద్దాం. ఈ కేసులో సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని అభియోగాలు ఏమాత్రం ఆషామాషీ కాదు. మృతదేహాన్ని ఎక్కడ పడేశారో, కుట్రలో ఎవరెవరి పాత్ర ఉందో తేలాలంటే నిందితుణ్ణి కస్టడీకి తీసుకుని విచారించాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో బలంగా వాదించారు. సాక్షుల వాంగ్మూలాలు సీఐ నాగరాజు పాత్రను తేటతెల్లం చేస్తున్నాయని స్పష్టం చేశారు. వాదనలు విన్న న్యాయాధికారి నిందితుణ్ణి తన ఛాంబర్కు పిలిపించుకుని 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడడం, ఆ తర్వాత జూలై 8 వరకు రిమాండ్ విధించడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. నేరం రుజువైతే సీఐ నాగరాజ్కు ఊహించని స్థాయిలో కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధానంగా వినిపిస్తున్న ఒక లాజికల్ పాయింట్, పోలీసులు కేవలం కేసుల్ని త్వరగా సాల్వ్ చేయాలనే ప్రెషర్ వల్లే థర్డ్ డిగ్రీని ఆశ్రయిస్తున్నారా, లేక ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికార అహంకారమా అన్నది. పని ఒత్తిడి లేదా టార్గెట్స్ రీచ్ అవ్వాలనే ఆతృత ఖచ్చితంగా పోలీసుల్లో ఉంటుంది. కానీ అది ఒక మనిషి ప్రాణం తీసేంత దారుణంగా మారకూడదు. పవర్ చేతిలో ఉంది, తమను ఎవరూ ఏమీ చేయలేరు, సిస్టమ్ని ఎలాగైనా మేనేజ్ చెయ్యొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఇలాంటి లాకప్ డెత్లు జరుగుతున్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ అహంకారపూరిత ధోరణికి అడ్డుకట్ట వేయలేకపోతే భవిష్యత్తులో సామాన్యుడు స్టేషన్ మెట్లెక్కాలంటేనే భయపడిపోతాడు. లాకప్ డెత్ అనేది ఒక కానరాని మార్పుకు సంకేతం. దశాబ్దాలు గడుస్తున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా పోలీస్ వ్యవస్థలో రావాల్సిన అసలైన మార్పు మాత్రం ఇంకా ఎండమావిగానే మిగిలిపోయింది. సాయికృష్ణ లాంటి వాళ్లు బలవుతున్న ప్రతిసారి కొన్ని రోజులు హడావిడి జరగడం, ఆ తర్వాత ఫైళ్లు దుమ్ము పట్టడం సర్వసాధారణమైపోయింది. నేరం చేసిన వాడికి కోర్టు ద్వారా శిక్ష పడాలి, కానీ కస్టడీలో చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు వదలటం ఏ ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదు. కృష్ణలంక ఘటన కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. సిస్టమ్ మారాలి, పోలీసుల ఆలోచనా విధానం మారాలి. అప్పుడే పౌరుల ప్రాణాలకు రక్షణ, చట్టంపై గౌరవం పెరుగుతుంది. లేకపోతే చట్టం చేతిలో జరిగే హత్యల పరంపర ఇలాగే కొనసాగుతుంది. నేరం చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలి, కానీ పోలీసులే న్యాయమూర్తులుగా మారి ప్రాణాలు తీయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. కృష్ణలంక ఘటన కేవలం ఒక సాయి కృష్ణ మరణం మాత్రమే కాదు, వ్యవస్థలోని లొసుగులకు నిలువుటద్దం. రేపు మరో ప్రాణం ఇలా లాకప్లో గాల్లో కలవకూడదంటే వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. తప్పు చేసిన అధికారులకు కఠిన శిక్ష పడినప్పుడే ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం కలుగుతుంది. అప్పుడే ఇలాంటి లాకప్ డెత్ల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుంది.